ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే సినిమా మాతృదేవోభవ. ఆ సినిమా దర్శకుడు అజయ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే అజయ్ కుమార్ అంటే ఓన్లీ కేర్ ఆఫ్ మాతృదేవోభవ మాత్రమే కాదు, ఆయన కృష్ణంరాజు గారితో, కృష్ణ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో ఇలా చాలామంది బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు డైరెక్షన్ చేశారు. అలాగే కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్ హౌస్లో ఆయన మన కోదండరెడ్డి గారి సినిమాలకు సంబంధించిన ఛాలెంజ్, రాక్షసుడు ఇట్లాంటి అపూర్వమైన సినిమాలకు కూడా ఆయన అసోసియేట్గా కలిసి వర్క్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. సో అజయ్ కుమార్ సార్, నమస్తే. నమస్తే సార్, మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయి ఉంటుందో అన్ని సంవత్సరాలు నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ అజరామరమైన మూవీ మాతృదేవోభవ. ఆ సినిమాని అందించిన మహోన్నతమైన వ్యక్తి మీరు. సో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సినిమా సంబంధించిన ప్రేమతో సినిమా ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఒకే సినిమాని రోజుకి 4 సార్లు చూస్తూ సినిమా హాలే ఇల్లైపోయి, సినిమా హాలే బతుకైపోయి అక్కడే ఉండిపోయిన మిమ్మల్ని ఓ రోజు మీ నాన్నగారు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారంట. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నర్సరావుపేటలో చదివేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. ఎట్లయినా సరే సినిమాల్లోకి వెళ్ళాలి, కానీ దారి అనేది అసలు తెలియదు, ఎవరికి తెలిసిన వాళ్ళు లేరు. సరే ఏం చేయాలో తెలియక చదువుకుంటూనే రోజు సినిమాలకి 4 థియేటర్లు ఉండేవి నర్సరావుపేటలో. సార్ 4 థియేటర్లకి సినిమాలు చూసేవాడిని. చూస్తూ మనం డబ్బులు పెట్టి చూసే కన్నా దీంట్లో పని చేస్తే మన ఇష్టం వచ్చిన సార్లు అన్ని థియేటర్లోనూ ఫ్రీగా చూడొచ్చు. 4 థియేటర్లోనూ సినిమాలు ఫ్రీగా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. అప్పుడు అట్లా ఉండేది. వర్క్ పని చేసేవాళ్ళు ఒక థియేటర్లో పని చేస్తే. సో ఆ ఉద్దేశంతో వెళ్ళి డైరెక్ట్గా ఎవరు తెలియదు, ఆ ఆపరేటర్ నడిచే దాని దగ్గరికి వెళ్ళేసి అడిగాను, నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పంటే, నువ్వేం చేస్తుంటావు ఏంటంటే ఇట్లా చదువుకుంటాను. చదువుకునేవాడికి నీకెందుకు ఇవన్నీ అని చెప్పనేసి ఆయన కూడా ఒప్పుకోలేదు. కాదు నేను చదువుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ అది నేర్చుకోవాలి అని చెప్పిన, మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నేను ఊరికి ఫ్రీగా నేర్చుకుంటాను, మీరు నేర్పితే చాలు అని చెప్పానంటే దాని మీద కన్విన్స్ అయ్యి, వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త కుర్రవాళ్ళు ఉంటే రాత్రిపూట మేలుకోకుండా మాకు వర్క్ అప్ చేస్తే నైట్ షోలు ఎప్పుడు 2 గంటల దాకా వెళ్తాయి కదా. సో 10 గంటలప్పుడు మాకు అప్పచెప్పేసేసి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కనే ఉంటారు కాబట్టి లేపుతాము చేస్తారనమాట. ఆ ఉద్దేశంతో వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఇచ్చారు, జరుగుతూ ఉంది. ఈ లోపల ఏంటంటే మా ఊరి వాళ్ళు అక్కడికి వచ్చేసి పనులు చూసుకునేసి సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు చూస్తూ ఉంటే నేను ఎప్పుడు ఆ సినిమాల స్టార్ట్ అయ్యేటప్పుడు మిగిలిన టైంలో ఆ బయట ఉండి ఎక్కువ ఆ జనాలను అబ్జర్వ్ చేస్తా, అది నాకు ఇష్టం, చూస్తూ ఉండేవాడిని. ఇంకా సినిమా స్టార్ట్ అయితేనే నా పని. సో వదిలిపెట్టిన తర్వాత కూడా, అయిపోయిన తర్వాత కూడా జనాలంతా బయటికి రావటాలు, లోపలికి వచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి అది ఒక నాకు ఇంట్రెస్ట్, అది చూస్తూ ఉండేవాడిని. మా వాళ్ళు చూసి 1-2 సార్లు పలకరించారు, అయిపోయింది. తర్వాత వెళ్ళి చెప్పారు ఇంటి దగ్గర, వాడు ఏదో ఒకసారి కనపడితే సినిమాకి వచ్చాడు అనుకున్నాము, ఎప్పుడు పోయినా కూడా వాడు ఆ థియేటర్లో ఏ టైంలో పోయినా, రాత్రి సినిమాకి పోయినా పొద్దున్న సినిమాకి పోయినా వాడు కనపడుతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు అక్కడ అని చెప్పనేసి అట్లా చెప్పారు. ఇంకా వచ్చేసి పటాపడా అని చెప్పేసి అనేసి తీసుకుని వెళ్ళిపోయారు. నిజంగా కొట్టారు. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో ఒక సినిమా 2 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టరే మీడియా ముందుకు వచ్చో వివిధ సందర్భాల్లో ఫంక్షన్స్లో ఈవెంట్స్లో కనిపిస్తాను, కాలర్ ఎగరేసి తిరుగుతున్న రోజులు ఇవి. మాతృదేవోభవ లాంటి ఒక అద్భుతమైన సినిమా చేసి మీరు ఈ 33 సంవత్సరాలు ఇన్నేళ్ల గ్యాప్లో అతి తక్కువ, అసలు చాలా మందికి అయితే మీరే ఆ సినిమా చేశారని తెలియదు. కరెక్ట్. ఎందుకు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వరు? ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాతృదేవోభవ డైరెక్టర్ ఈయనే అని నేను తమ్ము పెట్టుకోవాలి యాక్చువల్గా. అవును. సో ఎందుకు అంత ఎక్స్పోజర్ లేకుండా బ్యాకే ఉండిపోయారు? నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు సార్. ఇప్పుడు అంతమందితోటి సినిమాలు నేను అసోసియేట్గా ఉండి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళందరితో చేసి, డైరెక్టర్ల దగ్గర పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసి ఇదంతా చేశాను కదా. వాళ్ళతోటి ఫోటోలు తీసుకోవటం కానీ పెట్టుకోవటం కూడా ఇంతవరకు చేయలేదు. అవునా? నాకు ఎందుకో ఆ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం, దాచి పెట్టడం ఉండేది కాదు. ఈవెన్ మీ ఫోటోలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అదే అవి ఇంకా అవి కూడా ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు, నా దగ్గర ఉండి కాదు,
వినాయకరావు గారు, ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు ఆయన దగ్గర ఉంటే మీ పాత ఫోటోలని ఒకరోజు పంపించాడు. ఆ. పంపిస్తే అయ్యో నేనే చూసి షాక్ అయ్యాను ఇయ్యేవి అని చెప్పి ఆయన. అంతేగాని అవి కూడా నా దగ్గర ఉన్నాయి కాదు, అది సార్. ఆయన పంపించాడు పాపం. అట్లా నాకు ఎందుకనో మొట్టమొదటి నుంచి వీటికి వెళ్ళటం కానీ, ఎక్స్పోజ్ అవ్వటం కానీ, మీడియా దగ్గరికి వెళ్దామని కానీ, చాలామంది ఫంక్షన్స్కి ఎంతమందిని పిలుస్తారు ఈ సినిమా ఫంక్షన్స్ వీటన్నిటికి, కానీ నేను వెళ్ళను. ఎందుకో అది ఎక్స్పోజ్ అవ్వటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకో స్వతహాగా. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరంతా అడిగి 4 సార్లు అడిగి అదంతా చేస్తే ఇప్పుడు ఏదో సరేలే అని చెప్పి అనేసి అని అంటున్నాను, కానీ నాకు అంతకు ముందు ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఇంటర్వ్యూలు కూడా లేవు. నేను ఇవ్వలేదుగా, ఎక్కడి నుంచి వస్తాయి. సో నాకు అదే నాకు స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ లేదు, పిలిచినా కూడా నేను వెళ్ళను. సరే, ఒక చిన్న ప్రశ్నతో నేను మాతృదేవోభవ సినిమాకి సంబంధించిన ప్రశ్నలోకి వెళ్ళిపోతాను. ఇది చాలాసేపు జరుగుద్ది. అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఇప్పుడున్న ఒక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వ రాగాలెందుకే ఈ పాట అంటే ఆయనకి అమితమైన ఇష్టం అంట. కీరవాణి గారు ఆ పాటని జూనియర్ ఎన్టీఆర్ గారికి డెడికేట్ చేసేసారంట. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ లేకుండా ఇంకా ప్రపంచంలో ఎవరు అడిగినా సరే కీరవాణి గారు ఆ పాట పాడరంట. సో తెలుసా మీకు ఈ విషయం? తెలుసు, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో ఆయన కనపడ్డాడు డైరెక్టర్ గారు. కనపడ్డప్పుడు నేను నీ ఫ్యాన్ అయ్యా అన్నాడు రాజమౌళి గారు. మిమ్మల్ని నేను నీ ఫ్యాన్ అయ్యా అని చెప్పానంటే, అదేంటి అని చెప్పంటే, లేదు నేను ఫ్యాన్ని, నీ మాతృదేవ సినిమాలో అసలు నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను, ఏం చేశాను అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఆ పాటలు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన కారులో నీ సీడీ లేకుండా ఉండదు అసలు. నువ్వు ఎప్పుడైనా సరే చూడు, ఆయన దగ్గర ఆ సీడీ కంపల్సరీగా ఉంటుంది. ఆయనకు అంత ఇష్టం ఆ సినిమాని గురించి, దాని గురించి అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. దాని ద్వారా తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి అంత బాగా ఇష్టం ఆ పాటలు అని చెప్పనేసి అని. అదే రాజమౌళి గారి ద్వారా తెలిసింది. సూపర్. అయితే మాతృదేవోభవ విషయానికి వస్తే సార్, ఇది ఒక మలయాళీ సినిమాకి సంబంధించిన రీమేక్ కథ మీ దగ్గర ఉంది. బట్ అంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీని తీసుకొచ్చి కెఎస్ రామారావు గారు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడానికి మీరు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? ఫస్ట్ ఆయన అంత హెవీ సినిమాని ఒక కొత్త డైరెక్టర్కి ఇవ్వటం అని చెప్పి అనేది మామూలు విషయం కాదు కదా. అవును కదా. అయితే ఎందుకు ఇచ్చాడంటే, దానికి ముందు నేను కొంగుచాటు కృష్ణుడు అని చెప్పిన సినిమా కెఎస్ రామారావు గారికి చేశాను సార్. దాంట్లో మేనా నరేష్, పెద్ద నరేష్, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. మెయిన్ ట్రాక్ ఏమో కామెడీ, సైడు సుత్తివేలు క్యారెక్టర్ ఒకటి. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎమోషన్ ఉంటుంది సార్. ఎమోషన్. అవును. సుత్తివేలు కూతుళ్ళు ఊరేసుకోవటాలు ఇదంతా చాలా ఎమోషనల్, చాలా ఇది ఉంటుంది. సో నేను ఆ ఫస్ట్ సినిమాలోనే ఇటు కామెడీ అటు ఎమోషన్స్ రెండు బ్యాలెన్స్ చేసేసేసి తీసింది. అది బాగా నచ్చింది రామారావు గారికి. ఎమోషన్స్, కొత్త కుర్రాడు ఇంత ఎమోషన్స్ తీసాడు ఫస్ట్ సినిమా. నేను తెలిసినా అంతకుముందు ట్రావెల్ అవుతున్నా కూడా వర్త్ తెలియదు కదా. నేను చేసినవన్నీ కూడా చిరంజీవి గారితో సినిమాలు అన్నీ ఫైట్ మూవీలు ఇది కదా అని చెప్పనేసి అని అది చూసిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం కలిగింది. బాగా తీస్తాడు, ఏదైనా చేస్తాడు, లవ్ అయినా కూడా, ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, సెంటిమెంట్ అయినా అని చెప్పనేసి అనేది నమ్మకం కలిగింది. సో ఇది ఆయన చూసిన తర్వాత ఇక వేరే థాట్ ఏం లేదు, తీసుకొచ్చేసి ఒక చిన్న సినిమా కొన్నాను, అది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పనేసి అని ఆయన నమ్మి నాకు ఇచ్చాడు. అది నేను చూసినప్పుడు దాన్ని ఇక కంప్లీట్గా దీంట్లోకి మార్చుకోవాలి, మనం మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని చెప్పనేసి నమ్మకం కలిగింది. అప్పటికి ఆయన చూపించినప్పుడు అప్పటికి అది హిట్ అయిందని కానీ అది కూడా ఏం తెలియదు. జస్ట్ ఆయన ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాడు, గ్యాప్ ఉండేసేసేసి చూశాడు అది అనుకోకుండా. సో చూసిన తర్వాత ఇంకా నాకు సత్యమూర్తి రైటర్, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్, అతను బాగా మేము ట్రావెల్ అయ్యాం. కోదండరావు రెడ్డి గారితో ప్రైవేట్ అన్నిటికీ చేసేవాడు అన్నమాట. సో అతనితో కూర్చొనేసేసి దీన్ని మన నేటివిటీ మార్చుకొనేసేసి నేను ఆ వాసన పోవటం అను. రెండోది ఇప్పుడు మలయాళం కన్నా పెద్ద హిట్. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు
సెంటిమెంట్ పిక్చరు, సెంటిమెంట్ తీయటం అనేది చాలా కత్తిమీద సాము లాంటిది. సార్. ఎందుకంటే ఒక సీను కొంచెం ఎక్కువైనా కూడా సెంటిమెంట్ కదా బోర్ కొడుతుంది. బోర్ కొట్టద్దు నష్టపెడుతున్నాడు అని చెప్పని వెంటనే రిజెక్ట్ చేస్తాడు. సార్. తక్కువైందనుకో అది పండదు సీన్, దానిలోకి వెళ్ళలేరు, ఇన్వాల్వ్ అవ్వలేరు. సో అందుకని చాలా కష్టమైన విషయం ఇది. సార్. సో దాన్ని నేను మైండ్లో పెట్టుకొనేసేసి మన నేటివిటీకి సేమ్ టైము ఆ ఇన్వాల్వ్మెంటు ఎంత సీన్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, తగ్గకుండా పెరగకుండా అది కొలతే దాంట్లో ఇక డౌట్ లేదనమాట. తగ్గినా ఇచ్చినా కుదరదు, రాదు, అంతే. సో నేను అది దృష్టిలో పెట్టుకున్నాను. సీన్ లెంత్ బలంగా పట్టుకున్నారు. అదే మెయిన్, లేకపోతే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం అటు ఇటు ఉన్న వెళ్ళిపోద్ది, కానీ దీనికి అట్లా కాదు. అది కరెక్ట్గా లేకపోతే బోర్ అంటారు, లేకపోతేనే పండలేదురా, సీన్ పండలేదురా, మనం ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పనేది వస్తుంది. కరెక్ట్. సో అది నాకు మొట్టమొదటి తట్టిన థాట్ అది, దాన్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలని చెప్పనేసి అని. సో సత్యమూర్తి గారితో కూర్చొని వేసేసి డైలాగులు అవన్నీ రాసుకొని అదంతా చేసుకున్న తర్వాత మా అంతటా మాకు సాటిస్ఫై అయింది. అప్పుడు రామారావు గారు పెద్ద సినిమాలు చేస్తా చాలా బిజీగా ఉండేవాడు సార్. సో ఓన్లీ బెనర్జీ వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళని అప్పచెప్పేసేసి మేము చేసుకుంటా ఉండేవాళ్ళని. సినిమా అంతా ఇక్కడే హాట్ సమ్మర్లో, మే నెలలో ఇక్కడ సమ్మర్లో చేసాము సినిమా. హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లోనే మేలో ఇక్కడ అంతా డ్రైగా ఉంటుంది కదా, మే నెలలో చేసాము. మీకు సినిమా అంతా కూడా చాలా గ్రీనిష్ గాను ఇదంతా ఉంటుంది అనమాట. ఈవెన్ ఆ వర్షం పడినట్టు ఆ రోడ్లన్నీ తడిగా. అది గమ్మత్తు ఏంటంటే ఆ వర్షం రోడ్డు ఇది అని చెప్పానంటే చోట అన్నాడు చాలా డ్రైగా ఉంది, ఆ సాంగ్ బస్సులో తీయాలి సాంగ్, రోడ్డు డ్రైగా ఉంది, నాకు ఫోటోగ్రఫీకి ఇది లేదు, ఎట్లా చేయాలి, ఏదైనా చిన్న ప్లేస్ అయితే వాటి తడుపుతాం, రోడ్డు ఎక్కడ తడుపుతాం మన వల్ల, అది కాదు కదా పైన ట్రావెలింగ్ అని చెప్పి అనుకుంటే అదే లక్ అంటే వర్షం పడిందండి అప్పుడు అనుకోకుండా. వర్షం పడింది, ఆ వర్షం కూడా ఎట్లా పడింది కరెక్ట్గా కావాల్సినంత వరకు మెజర్మెంట్, నేను ఇప్పుడు చెప్పాను సెంటిమెంట్ మెజర్మెంట్ అని, అలాగా కావాల్సినంత వరకే పడింది అనమాట. డిస్టర్బ్ లేకుండా మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసి లైట్ పోవటం అట్లా ఏం లేదు. మనకి అప్పుడప్పుడు ఎండలో కూడా వర్షం వస్తుంది చూడండి, అలాగా వచ్చి లైటు ఉంది, తడిచింది మొత్తం రోడ్డు మాకు కావాల్సినట్టుగా, దేవుడు వరమించినట్టుగా. బస్సులో షార్ట్ ఇట్లా పోతుంటే ఆ రోడ్డు ఒక గ్లాస్ లాగా కనపడుతుంది అనమాట. అది మామూలు విషయం కాదు కదా, అది భలే గమనించారు మీరు. అది నిజంగా అదృష్టం అట్లాగా. అలాగే ఆ సినిమాలో ఒక సాంగ్ తీసేటప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ రెయిన్బో వస్తే బాగుంటుంది, అప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ చేయటం ఇదంతా ఇది అంత ఆలోచన ఇది ఏం లేదు. రెయిన్బో ఉంటే అంటే లైఫ్ గురించి చెప్పే సాంగ్ అనమాట. అది బ్యూటిఫుల్ సాంగ్. అది ఎందుకో జనాలకు వెళ్ళలేదు, కానీ అంటే ఇది డామినేట్ చేసేసింది ఇది. ఎందుకంటే క్లైమాక్స్లో జనాలకు అందరికి పట్టేసింది, రాలిపోయే ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కన్నీటికి అసలు నాకు భలే ఇష్టం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, అంటే నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ కన్నీళ్ళు వస్తాయి కదా, దానికి ఏం కలువలు పొయ్యవు, వేస్ట్ అయిన వాటర్. అట్లాగే నువ్వు ఏడిస్తే కాలానికి ఋతువులు మారుతాయా? అవును, అంతగా ఎంత కురిసినా మేఘం తడిచినా, ఆకాశం తడిచేనా, మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిచేనా, అవునవును అని అసలు ఏం లిరిక్ అండి బాబు, అసలు ఎక్స్ట్రాడనరీ సాంగ్. ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు లైఫ్ 7 కలర్స్ తెలియాలని చెప్పనేసి అని, ఆకాశంలో ఉంటే బాగుండి అని చెప్పనేసి అనుకుంటూ వేరే షాట్లో అవన్నీ చేస్తూ ఉంటే అది పెద్ద వర్షం కూడా పడలేదు, ఊరికి మబ్బులాగా అట్లా ఉండేసేసి రెయిన్బో వచ్చేసింది. రెయిన్బో వచ్చేస్తే వెంటనే అది న్యాచురల్గా ఉండేది, నా అనుకున్నది అట్లా క్యాచ్ చేశాను. ఈ 2 ఇన్సిడెంట్లు నిజంగా ప్రకృతి అసలు ఎలా సహకరించిందంటే ఆ సినిమాకి అసలు గ్రేట్ అనమాట. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు అంటారు సార్, కానీ ఈ సినిమాని గుర్తించింది, గుర్తించింది, డెఫినెట్గా గుర్తించింది. అది ఆ 2 అనమాట ఇన్సిడెంట్లు, ఒకటి వర్షం పడటం, ఒకటి రెయిన్బో రావటం అని చెప్పాను అనమాట. అండ్ ఈ సినిమాకి ముందుగా అనుకున్నది మన హీరోయిన్ గారి ప్లేస్లో మాధవి గారి ప్లేస్లో జీవిత రాజశేఖర్ గారిని అనుకున్నారు, నిజమేనా? అది తర్వాత లేటుగా అనుకున్నది. దానికి ముందు
జయప్రద అనుకున్నాం కానీ జయప్రద రొటీన్ అయిపోతుంది. జయప్రద కాదు, జయసుధ. జయసుధ గారిని అనుకున్నారు. అని చెప్పనేసి అని అనుకున్నాము. ఉమ్. అనుకునేసేసి తర్వాత వీళ్ళిద్దరిది కూడా ఉంది, భార్యాభర్తలు ఇద్దరు చేస్తే, రాజశేఖరం జీవితం ఇద్దరు చేస్తే ఓకే. రియల్ పేరు రియల్గా దాంట్లో అతను చనిపోవటం అనేది అది ఒక క్యాచింగ్గా ఉంటుంది ఉమ్. అని చెప్పనేసి అనేది దాంట్లో అనుకున్నాం. ఈవెన్ నాజర్ గారి క్యారెక్టర్ కూడా రాజశేఖర్ గారిని అనుకున్నారు. భార్యాభర్తలతో అని చెప్పనేసి అని దీనికి రియల్గా ఐడెంటిఫై అవుతుంది భర్త చనిపోవటం ఇదంతా అని చెప్పేసి అట్లా దాంట్లో చెప్పేసి అనుకున్నాము. అనుకున్న తర్వాత జయసుధ అంటే క్యారెక్టర్ హెవీ క్యారెక్టర్ కదా, కొంచెం ఇది బాగుంటుంది జయసుధ అని చెప్పనేసి అనుకున్నాం. జయసుధ అనుకోకుండా అది అలాంటి సిమిలర్గా ఉండేది పిసి రెడ్డి గారు చేశారు సినిమా. ఇది సేమ్ ఈ సబ్జెక్ట్ తోటి చాలా మంది తెలియదు, కాలచక్రం అని చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఇది మెయిన్ వచ్చేసి హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అని చెప్పనేసి అని ఇంగ్లీష్ పిక్చర్. ఓకే. హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అని ఇది మలయాళం రాకముందే మన తెలుగులోనూ స్టార్ట్ అయిపోయింది, హిందీలో కూడా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయింది. అయితే అది దాంట్లో ఏంటి, పిసి రెడ్డి గారి డైరెక్టరు, చంద్రమోహన్, జయసుధ హీరోయిన్. రిలీజ్ అయితే సరే ఇక దాంట్లో సరే ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా మన వీళ్ళే పరిచయం ఉంది రామారావు గారి వాళ్ళకి. మేమేమో ఇది రైట్స్ తీసుకున్నాం. వాళ్ళు ఏమంటారంటే మా సబ్జెక్ట్ ఇది మీరు కాపీ కొట్టారు అని చెప్పనేసి అని పేచి పెట్టారు. తెలుగులో తెలుగే, వాళ్ళు అవ్వలేదు, సినిమా స్టార్ట్ చేశారు వాళ్ళే, జయసుధను వాళ్ళని పెట్టేసి చెప్పానంటే నువ్వు ఇది ఎక్కడ కొడవరా బాబు, మేము ఇక్కడ తీసుకొని చేసాము, మాకేం అసలు మీరు తీసేది ఎవరికి తెలుసు, వాళ్ళు మధ్యలో తీశారు, మధ్యలో ఆగిపోయింది, అసలు తెలియదు కదా కాపీ కొట్టడానికి, ఆ రోజులు అసలు తెలియదు. ఈ జీవిత రాజశేఖర్ గారు అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అప్రోచ్ అయ్యారు అసలు? కాదు అనుకోనేసేసి అంటే ఇంకా జీవిత అప్పుడు ఇంకా పెద్ద ఇది కాదు, ఇది క్యారెక్టర్ అంత బరువుది, సినిమాలు చేసింది కానీ అంత ముందు ఇది అని చెప్పనేసి అప్రోచ్ అవ్వలేదు, జస్ట్ అనుకున్నారు సార్. అండ్ నాజర్ గారు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయి విలన్ గా చేస్తూ వస్తున్నారు. నాజర్ని ఎందుకు పెట్టామంటే ఆ సినిమాలకు నేను చేసిన కోదండరామరెడ్డి గారి చేసిన సినిమాలకి అతను విలన్ గా నేనే అన్ని సినిమాల్లో ఆటలు చేసేవాడిని సార్, నేను పనిచేసే సినిమాలే కోదండరామరెడ్డి గారి. అతను మంచి ఆర్టిస్ట్ అనేది నాకు పడింది సార్. నేను ఆయనతో సరదాగానే ఉండి, నేను డైరెక్టర్ అయితే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానయ్యా, ఈ విలన్ ఈ కాకుండా చాలా మంచి ఆర్టిస్ట్ నాకు అర్థమైంది, మంచి క్యారెక్టర్ ఇస్తానంటే ఇవ్వండి సార్, అట్లా అన్నా ఈ విలన్ నుంచి మారుతాను అది అని చెప్పనేసి అని ఆయన అన్నాడు. నేను అయినప్పుడు సంగతి అని చెప్పనేసి అని సరదాగా అనుకున్న తర్వాత అప్పుడు అతను మంచి ఆర్టిస్టు అది అని చెప్పనేసి అనేది దాని మీద ఎవరన్నా కొత్తగా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది అతన్ని నాకు ఐడియా వచ్చింది. రామారావు గారితో చెప్పాను, బాగుంటుంది, మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా తెలుసు అనమాట, వాడు మంచి ఆర్టిస్ట్. దాంతో ఆయన ఒప్పుకున్నారు, ఈ అమ్మాయిని పెట్టేసేసి అలా స్టార్ట్ చేసేసారు. సినిమా మొత్తం మీద చూసుకుంటే సార్ మాధవి గారి యాక్టింగ్ అత్యద్భుతంగా ఉంటుంది. అంటే మాధవి గారు అప్పటికి ఒక కమర్షియల్ హీరోయిన్, అవును, ఒక స్టార్, అవును, మేమే ఇదిగో రగులుతుంది మీరే తీశారు.